చెప్తా ఉన్నారు. సో ఏంటిది ఫైనల్ ఒకటి అన్న దిలీప్ అన్న టీఆర్ఎస్లో ఉన్నోడే కేటీఆర్కు బాగా సన్నిహితులు పర్సనల్గా పనిచేసినట్టు ఢిల్లీ ఎంపీగా ఉన్నప్పుడు, ఢిల్లీలో మంత్రిగా ఉన్నప్పుడు, కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు అన్ననే ఉన్నాయి. అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అన్ననే ఉన్నాడు. చాలా కీలకమైన వ్యక్తి అవును దిలీప్ గారు. ఆ తర్వాత రాజు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, ఈయన కీలకమైన వ్యక్తి ఉద్యమాల్లో. జేఏసీ నేను టీఆర్ఎస్ పుట్టినప్పుడే మొదటి ఎస్సీసీ స్టేట్ ప్రెసిడెంట్. 7 సంవత్సరాలు ఉన్నాను నేను అయినప్పటి. ఓకేనా? నేను ఒకటే అంటాను, ముగ్గురు ఒకటే పార్టీలో ఉన్నవాళ్ళు. అయితే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో అన్న మాట ఏం తెలుసా? నా కొడుకు సెటిల్ అయ్యిండు అమెరికాలో. కొన్ని సంవత్సరం నెలకు 4 లక్షల జీతం వస్తుంది. నా బిడ్డ సెటిల్ అయింది అమెరికాలో. వాళ్ళ బ్రహ్మాండ బతురబ్బా. నేను నా భార్య, నా బీబీ, ఇంత పావుసేరు బియ్యం వండుకొని తెలంగాణ కోసం కొట్లాడుతాం, మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అది అంటూ సభలు పెట్టేది కదా. ఆ సభలు ఎంత గందరగోళంగా ఉండేది అంటే డబ్బులు లేని పరిస్థితి. కేసీఆర్ గారికి దగ్గర కూడా డబ్బులు లేవు. ఇంత కష్టసాధ్యంగా తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ప్రజలు కూడా అందరూ కేసీఆర్ గారిని నమ్మిరు, ఆయన ఎప్పటి నడిచారు. అయితే ఆ రోజు కేటీఆర్ గారి యొక్క ఆస్తులు, కవిత గారి ఆస్తులు, హరీష్ రావు గారి ఆస్తులు, సంతోష్ రావు గారి ఆస్తులు, ఈ కేసీఆర్ గారి ఆస్తులు చూద్దాం. దయచేసి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ రోజు అంత ఉన్నాయి కూడా రిలీజ్ చేయండి. అయితే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపు నుంచి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకే, కాకమునిపే ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆయనకు జూబ్లీస్లు ఎన్ని ఉన్నాయి, బంజారాలు ఎన్ని ఉన్నాయి, ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆయన ఏమి బుటపక్కిరిగా లేడు. అంటే ముఖ్యమంత్రికి అవ్వకముందు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు ఉన్నాడు. నేనేమంటున్నా, వీళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఆయన కూడా కేసీఆర్ కూడా తెలంగాణ టీడీపీ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిండు. అవును, ఏమంటున్నా. అయితే వాస్తవానికి అతని దగ్గర ఆస్తులు లేవు. ఆ దిలీప్ అన్నకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఈరోజు వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేయాలి. నెంబర్ 2, ఎప్పుడు 10 ఏళ్లలో ఎప్పుడు చేస్తావు చేయి. కాదే, ఈ 10 ఏళ్లలో సంపాదించిన ఆస్తులు లెక్క ఏమంటా. నేను ఏమంటున్నా, నీ దగ్గర లేవని మేము అంటున్నాం. బతకనికి అమెరికాలో ఉన్నారు వీళ్ళు. ఓకే, మేము మహబూబ్ నగర్ జిల్లా నుంచి చుట్టూ తెలంగాణ జిల్లాల నుంచి వలస వచ్చి హైదరాబాద్లో ఎట్టున్నామో, వీళ్ళు హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస పోయింది వీళ్ళు బతకనికే. ఓకేనా? అక్కడ బతకనికి పోయారు, మేము ఇక్కడ బతకనికి వచ్చాం. ఇది పరిస్థితి. బతుకుతారు ఎట్టుదారు సరే సరే, అది ఏ దేశం అన్నా కానీ ఎక్కడైనా వలసనే, అవునా కదా? అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మాకు. ఆంధ్ర తెలంగాణ విడిపోతే 16,000 లోటు బడ్జెట్తోన ఆంధ్ర, 16,000 కోట్ల మిగులు బడ్జెట్తోనే తెలంగాణ. అంటే కేసీఆర్ గారి చేతికి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా 16,000 కోట్ల రూపాయల బడ్జెట్తో, మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఇచ్చారు. తాంబూలం ఇచ్చినట్టు. ఇంకా ఇది 16,000 కోట్ల నుంచి 17,000, 18,000, 19,000 ఇట్లా పెరగాలి. కానీ ఇక్కడ 10 సంవత్సరాల కాలంలో 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. వాస్తవమే రేవంత్ రెడ్డి గారు 6 సూత్రాలు, మనం ఏవైతే 6 పథకాలు అమలు చేయాలని తమ్ముడు గంట 10 చదివిండుగా లిస్టు. వాస్తవమే ఇవన్నీ చేస్తామనే ఆశ, గంపడి ఆశ ఉన్నది. కానీ అధికారంలోకి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత అది ఆర్థిక శాఖ ఇక్కడ మీరు ఆగండి కాదు కదా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియకుండానే హామీలు ఇచ్చేసారు. మీరు తప్పు పడుతున్నారు. తప్పు కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మనం మాట్లాడుతూనే ఉన్నారు. ఎలక్షన్ లో దాన్నే మీరు ప్రధాన చేశారు. నా మాట వినాలి, చెప్పండి. ఆ రోజు ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. మీకు తెలియదు అరే ఇక్కడ ఇన్నబ్బా వాళ్ళు 2 నిజంగా చెప్తున్నారు. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల వాదన నడిచింది. అప్పుడు 2 లక్షల కోట్లు అప్పు చేసారు. వీళ్ళేమో బొత్తియలేదని, 1.5 కోట్లు అని మేమంటే బొత్తియలేదు. 2 లక్షల కోట్లు బొత్తియలేదు, 3 లక్షల కోట్లు బొత్తియలేదు అన్నట్టుగానే 10 సంవత్సరాలు నడిచింది వ్యవహారం. లోపలికి వచ్చి కూర్చొని శాఖల వారిగా బయటికి తీసి లిస్టు చదివితే 7.5 లక్షల కోట్లు. ఇక ఎట్టు పోవాలి? ఆగండి అన్న, ఒక నిమిషం నాకు కంప్లీట్ కానీ నేను ఒకటి చెప్తున్నా. నేనేమంటున్నా, ఇది వడ్డీయే సగం ఉంది కట్టనికే. నెలకు 12,000 కోట్ల రూపాయల అది వస్తే మనకు
గవర్నమెంట్ మన బడ్జెట్ వస్తే నెలకు రైట్ దీంట్లో 6 కోట్ల రూపాయలు వడ్డీ లేవా? అరే ఇది ఎక్కడ పంచాయతీ? ఇది ఏం చేయాలి? ఇది ఎట్లా కావాలి? ఇది ఎట్లా కావాలి? ఏం చేయాలి? ఇటువంటి దయనీయమైన పరిస్థితిని తీసుకొచ్చింది ఈ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ బంగారుమయం కాదు కదా. ఇది మళ్ళీ 100 సంవత్సరాలు ఇంకిపోయింది. ఈ అప్పులు ఎప్పుడు దిగాలి? ఈ ఆముదాన్ని ఎప్పుడు పెంచాలి? 10 ఏళ్లలో 10 ఏళ్ళు వెనక్కిపోయిందని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు వచ్చిన 1 ఇయర్ కాలంలో కదా ఏం జరిగింది కదా చెప్పండి? కదా కదా ఏం మేమేం చేస్తున్నాం తెలుసా? ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ వడ్డీ తీసుకొస్తున్నాం. ఈ వడ్డీ కట్టాలపై వాడు ఇడిచిపెడతాడా? సరే కేసీఆర్ ఫామ్ హౌస్ పంపమని 7.5 లక్షల కోట్లు కట్టమని ఆయన. ఇక మేము మళ్ళీ బంగారు కాదు, ప్రతి మనిషికి బంగారుమయమైన జీతం ఉంటుంది ఇక్కడ. అరే ఉన్న డబ్బులలో అటే మీకు పట్టినే గిలాసులు పట్టాడు ఈఎంఐకి వెళ్ళిపోవట్టే కార్పొరేషన్లో పెడుతున్న అప్పులు తెచ్చిరి. ఇంత దరిద్రం. ఇంకోటి కేసులు అంటున్నారు లక్షల కోట్ల కేసు. ఇప్పుడు గొర్రెల మీద కేసు నడుస్తుంది, బర్రెల మీద కేసు నడుస్తుంది, కాళేశ్వరం మీద కేసు నడుస్తుంది. తెలుస్తారు ఇవన్నీ అన్న ఈ కమిషన్లు అన్నవి దీనికి వేసినాము. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తుండా, ముఖ్యమంత్రి ఎంక్వైరీ చేస్తుండా దీన్ని. దానికి ఆఫీసర్స్ ఉన్నారు, దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ దాని పని తను చేసుకోకపోతుంది. ఓకే ఖచ్చితంగా అవినీతి జరిగినది. ఈరోజు ధరణి ఉంది, రేపు చర్చ జనవరి 4 స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎవడెవడు ఎన్ని ఎకరాల భూమి మింగిందో వస్తుంది, భూపకాసుడు మొత్తం లిస్ట్ అంత వస్తుంది. ఇంకోటి హైడ్రా అంటుండే. హైడ్రా అని నాకు అర్థం కాదు. ఈ సెర్లలో ఇల్లు కట్టుకునేటట్టుగా కాలువలలో ఇల్లు. ఇప్పుడు మొన్న పరిస్థితి ఏంది? విజయవాడ పరిస్థితి ఏంది? బెంగళూరు పరిస్థితి ఏంది? తమిళనాడు పరిస్థితి ఏంది? 4వ ఫ్లోర్ మన ఖమ్మం పరిస్థితి, మన ఖమ్మం పరిస్థితి ఏంది? కొట్టుకొని పోతే ఖమ్మం టౌనే. అంటే మనం వీటిని సరి చేసుకోవాలన్నా చేసుకోవాలి. అంతేందుకు మన హైదరాబాద్లో మూసీ నది పెద్ద తుఫాన్ వస్తే ఇండ్లు మనుషులు బండ్లు కొట్టుకపోలే. అప్పుడే కదా బండి సైజ్ అయ్యారు, పోయి బండికి బండి ఇస్తాం, కారుకు కారు ఇస్తాం అని చెప్పింది. అప్పుడు అయినే కదా. అదే రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసరి చెప్పింది వీళ్ళే కదా. ఇచ్చారు, కొంతమందికి అందలేదు కదా. అంటే ఆ పరిస్థితి మళ్ళీ రావాలన్నా ఒక్క సినుకు పడితే చాలు హైదరాబాద్లో అండి బయటికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నీ ఇంటికి పోవాలంటే 4 గంటలు పడుతుంది, వాన పడిందంటే. అంటే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి కనుక ఎన్నో ఒక దగ్గర స్టాప్ పడాలి. ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళన అనేది జరుగుతుంది. ఎందుకొరకు జరుగుతుంది? లేకపోతే హైదరాబాద్ మునిగిపోతుంది. కానీ మూసీ ప్రక్షాళన జరుగుతుంది. అయితే వీళ్ళంటారు అర్థం కాదు. ఆగండి 1,50,000 ఇప్పుడు ఇక్కడనండి 1,50,000 కోట్ల రూపాయలు నీకు దాని డిపిఆర్ తయారు చేసి ఇచ్చిర్రా? మీరు చెప్పారు కదా, 5,000 కోట్లు ఇచ్చిర్రా? దాని కొరకు నడుస్తున్నది. అది ఏం మాట్లాడతారు? ఒట్టుకొచ్చినట్టు నిజంగా చెప్పి వీళ్ళు 420 అంటారు కదా కాంగ్రెస్ను. వీళ్ళు 420 ఇవ్వాలి కనుకనే ఆ 420 సంగతి మాట్లాడుతున్నారు. వీళ్ళు ముందు 420 ఇవ్వాలి కదా లెక్కేసి 420 వచ్చి అన్న ఇక్కడ ఏంటండి. వీళ్ళు 420 మాట అని అంటారు మమ్మల్ని. మీరు ఆల్రెడీ 10 సంవత్సరాలు 420 ఇవ్వాలి అయినరు. అర్థమైందా? అవి 420 హామీలు ఇచ్చిన వేస్ నేను చెప్తున్నాం. ప్రతిదీ ఖచ్చితంగా నెరవేర్చేస్తాం. 5 సంవత్సరాల ఇచ్చింది ప్రతిదీ అమలు చేస్తాం. రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు. ఇంకోటి అల్లు అర్జున్ సంగతి చెప్తాను లాస్ట్. అయ్యా యాక్సిడెంట్ అయితే కేసు కాదా? సరే అది అనట్లే. యాక్సిడెంట్ అయితే కేసు అవుతుందా కాదా? మర్డర్ చేస్తే కాంప్రమైజ్ అయినా కూడా కేసు రన్ అవుతుంది అన్న. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు చనిపోయిన ఆమెకు ఇన్సూరెన్స్ వస్తుంది టాకీస్ నుంచి. అది యాక్సిడెంటల్ డెత్. అది అల్లు అర్జున్ పోయి కత్తితోనే ఓడిచింది, లేకపోతే తాడుతున్న గుర్తు పిసికింది ఏం లేదు. అయితే విషయం ఏంటంటే తను నిర్లక్ష్యంగా వ్యవహారం చేసిండు. అది అయితే దాంట్లో అల్లు అర్జున్ అట్ట చేసిండు కనుక అరెస్ట్ చేసిండ్రు. ఒక 11 గంటలు జైలు పెట్టిండు. అయిపోయింది. అంతేగాని దానికి వీళ్ళు దేశాల కొంపలు ముట్టుకుపోయినట్టుగా జైలు రూల్స్ మార్చాలి నన్ను ఇతని కోసం. అది ఓకే. ఇప్పుడు కేటీఆర్ గారి విషయంలో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు? కేటీఆర్ గారు నాయన మీరు భయపడకండి సార్, మీరు నిజాయితీ పరులు, మీరు నిజాయితీ పరులు. మీరు 4 లక్షల రూపాయలు వినండి సార్, మీరు 4 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అమెరికాలో జీతం చేసిన వాళ్ళు సార్. మీరు ఈరోజు మీరు మీకు కావాల్సిన వాళ్ళకి ఎత్తెత్త పనులకు కొనిచ్చిర్రు. మీరు ఏమేమి ఫామ్ హౌస్ కథనో మీ కథ ఏందో మీ వ్యవహారం ఏందో మీకు తెలుసు సార్. మీరు ఏం భయపడకండి.
ఇప్పుడు కోర్టుకు పోయే కన్నా ఈడి నోటీస్ ఇస్తే ఈడికి పోయి చెప్తే అయిపోయా అది ఈడి విచారణ కూడా చేపడుతుంది కదా. అది కాదన్న ఏసీబీ వాళ్ళకి కూడా పోయి చెప్తే అయిపోయా కదా. నీదేమైనా ముళ్ళే దాగిపోతా లేకపోతే కింద పడుతుందా? వాళ్ళకని మరి అదే ఇప్పుడు అలాగే ఏంటంటే ఆడిపోయినా ఇంటికి పోతాడు, పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంటాడు, ఆడ ఏసీబీ అడుగుతుంటాడు, క్వశ్చన్లు అడుగుతాడు, చెప్తారు, సాయంత్రం వారైపోయింది కూడా సార్ ఇటు కట్టరు. అరే ఏడి వస్తాడు కానీ ఇక్కడ గౌరవ మర్యాద ఏంటి నీ దొంగతనం పోలీస్ స్టేషన్ పెట్టుకుంది మన కొరకే కదా, మనం పెట్టుకున్న సంస్థలే కదా అవన్నీ. ఏదేమైనా కూడా ఒక రాష్ట్రానికి అయితే రాష్ట్రానికి అయితే పోలీసు నీ చేయబట్టి ఐటీ మినిస్టర్ అదే పోలీసు లేకపోతే నువ్వు తిరగలేవు, ఈ రాష్ట్రంలో తిరగలేవాడు నువ్వు. రైట్ మొత్తానికి అయితే అతని మీద ఏమి తప్పు చేస్తే జైలు పోతావు, లేకుంటే లేదు, లేకపోతే లేదు. రైట్ అది అందరికి తెలిసిన విషయమే. రైట్ నీవేదో ఈ రాష్ట్రాన్ని అంటించి మహానుభావుని పట్టుకపోతున్నా ఆయన. ఈడీ రాకతోటి ఏమైనా రాజకీయ పరిణామాలు ఈడీ సంగతి కూడా చెప్తా చూడ. చెప్పండి. మనీ అన్న చెప్పింది కానీ మనీ లాండరింగ్ అని ఒక దాంట్లో లంచం వచ్చిన తర్వాత ఈ డబ్బుని ఏం చేసినామని చెప్పేసి ఎంక్వైరీ చేసేది ఈడీ. అవును ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చేసేది. అవును అదే ఈ డబ్బులను ఎక్కడెక్కడ పెట్టినావు, నీకు 10,000 వచ్చినాయి 20 ఎవరికి ఇచ్చినావు చెప్పు, ఓకేనా? ప్రభుత్వానికి రికవరీ చేసి ఇవ్వాలగా. రైట్ రైట్ అన్న చెప్పండి అన్న ఫైనల్గా. నిజంగానే ఇప్పుడు మరి చెప్తున్నారు పెట్టిన అంశాలు చూస్తుంటే సరే కేటీఆర్ గారు నిజంగానే ఆ కేసు మీరు చాలా తేలిగ్గా తీసేస్తున్నారు ఆ కేసుని, అంటే అందులో పసలేదు